హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా నేనైతే ఏ వీడియో అయితే పోస్ట్ చేశానో మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తా అంటే మా హస్బెండ్ అయితే సేమియా ఉప్మా చేయమన్నారు. నాకైతే సేమియా ఉప్మా చేయడం అయితే రాదు. నేనైతే అంటే ఇంతవరకు చేయలేదు ఇంట్లో. అయితే నేను ప్రీవియస్ హాస్టల్స్ లో ఉన్నప్పుడు తిన్నాను, నాకైతే నచ్చలేదు. అందుకని నేనైతే మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేయలేదు. ఇంకా ఇంట్లో ఇక్కడైతే నేనైతే చేయలేదు. చేస్తా, ఇంకా చూస్తా, ఒకసారి అయితే ట్రై చేసి చేయడం తెలిసి. ఈ మధ్య కాలంలో మా సిస్టర్ కూడా ఊకే సేమియా ఉప్మా అని చెప్పింది, బానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్పింది. సరే అనేసి ఈ రోజు అయితే సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే మనకి సేమియా అనేది బాగా వేగుతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా సేమియా అంతా కూడా వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెమే తీసుకొని వేయించుకుంటున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ నేను ఫస్ట్ టైమే చేయడం అనేసరికి ఇంకా కొంచెమే చేయి, మరి అది ఎలా ఉంటుందో బాగుంటుందో అనేసి కొంచెమే చేయమన్నారు. అందుకని నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకొని సేమియానైతే వేయించుకుంటున్నాను. హాస్టల్స్ లో ఉన్నప్పుడు వీక్లీ వన్స్ అయితే ఉప్మా అయితే చేసేవాళ్ళు, సేమియా ఉప్మా. నేనైతే ఇంకా ఆ రోజు అయితే అస్సలు తినకపోయేదాన్ని. ఇంకా ఆవకాయ పచ్చడి కూడా పెట్టేవాళ్ళు. చాలా మంది ఉంటారు కాబట్టి హాస్టల్స్ లో ఇంకా క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ అయితే అటు ఇటుగానే ఉంటది. ఇంకా నాకైతే అస్సలు నచ్చకపోయేది. నార్మల్ గా ఇంకా ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ వేరే బయట నుంచి తెప్పించుకొని ఇంకైతే తినేదాన్ని. ఇంకా ఇప్పుడైతే చూసారా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చింది. సేమియా అంతా కూడా వేయించుకున్నాను లో ఫ్లేమ్ మీద. ఇప్పుడైతే ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇది పోపు చేసుకోవాలి. సేమ్ మనం ఉప్మాకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, నేనైతే ఇక్కడ బఠానీ ఉంటుంది కదా, అవి మొలకలు వచ్చాయి, ఇంకా అవి కూడా వేసేసాను. కరివేపాకు, క్యారెట్ అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కావాలి అంటే ఇలా అన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే ఇంకా అవే ఉన్నాయని అయితే వేసుకున్నాను, క్యారెట్ను బఠానీ. నా మొలకలు కూడా ఉండే, ఇంకా అవి కూడా వేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా మళ్ళీ బాగుండదేమో అనేసి అయితే వేయలేదు. టీ గ్లాస్ నిండా సేమియా అయితే అయింది. ఇప్పుడు వాటర్ కూడా మనము 1.5 గ్లాస్ వేసుకోవచ్చు, కొంచెం మెత్తగా అవుతుందేమో అనేసి నేనైతే గ్లాస్ మీద కొన్ని ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే వాటర్ వేసేసుకున్నాను. ఇంకా అవైతే కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియా అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు వేయించుకున్నా అంటే పొడి పొడిగా రావడానికి సేమియా అయితే వేయించుకోవాలి. మనకి ఇట్లా మెత్తగా అయితే రాదు అస్సలే, అందుకని నేనైతే ఇంకా వేయించుకున్నాను. నార్మల్గా అయితే చాలా మంది సేమియా ఉప్మాని ఫస్ట్ బాయిల్ చేసుకొని జాలీలో వడగట్టుకొని డైరెక్ట్ వేస్తూ ఉంటారు. అలా అయితే టేస్ట్ ఉండదు. అందుకని నేనైతే ఇట్లా వేయించుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా ఏం వేసుకోలేదు, నార్మల్ గానే ప్లెయిన్ గానే వేయించుకున్నాను. ఇక్కడ చూసారా, నేను చూపించిన విధంగా చాలా అంటే చాలా పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే తిన్నాను, మంచిగా ఉంది. మా హస్బెండ్ కూడా బాగుంది అన్నారు. ఇంకా నెక్స్ట్ టైం ఇది కూడా మనకు ఒక బ్రేక్ఫాస్ట్ దొరికింది అనుకున్నాను నేనైతే. ఉప్మా కంటే ఇంకా ఇదే బెటర్ అని అన్నాడు. సరే ఇంకా ఉప్మా కూడా చేయలే, ఇదే చేస్తా అని చెప్పిన మా హస్బెండ్ కి. ఇంకా టేస్ట్ అయితే బాగుంది, అయిపోయింది. సింపుల్ గా కూడా మనకి పెద్ద పని కూడా ఏముండదు, మంచిగా అయితే ఉంది. మా హస్బెండ్ కి సేమియా ఉప్మా అయితే పెట్టించాను. యాపిల్, కివి, బాదం కూడా పెట్టించాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా రెడీ అవుతున్నారు. నేను ఇక్కడ అంటున్నాను టైం అవ్వట్లేదా అనేసి. ఎందుకు అంటే మనం ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ గా చేస్తేనేమో టైం అయిందనేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఇంకా నేనైతే ఈ రోజు ఎర్లీగా చేశాను. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అనేసి నేను మళ్ళీ అడుగుతున్నాను. సరే ఇక వెళ్తున్నాలే అనేసి అయితే బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు. ఇంకా ఎర్లీగా అయితే లంచ్ కి అయితే రమ్మని మళ్ళీ అదే చెప్తూ ఉంటాను. ఇంకా అంతే, మాకు డైలీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు అది చెప్పడం అలవాటు అయిపోయింది నాకైతే. ఇంకా ఎవరైనా అంతే టైం తినమని అయితే చెప్తారు. ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే తాగలేదు. 11 అవుతుంది, 11:30 అవుతుంది. ఇప్పుడైతే తాగుతాను. ఒకసారి అయితే అవి ఏమేమి కట్ చేసుకోవాలో చూద్దాం. 2 డేస్ ఎండ కొట్టినందుకైతే వెదర్ అయితే ఈ రోజు అయితే చల్లగా ఉంది. అంటే ఈ వ్లాగ్ అంతా ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అండి. ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్ని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక క్లాత్ వేసుకోవాలి. ముందుగా బ్యాటర్ పట్టుకున్న అదంతా కూడా వడగట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే అలానే తాగొచ్చు. నేనైతే ఇంకెప్పుడు ఇలానే వడగట్టుకొని అయితే తాగుతాను. కొంచెం స్వీట్ గా కూడా ఉంటుంది. యాపిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ కి అయితే లెమన్ అయితే
వేసుకుంటున్నాను. ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాను. ఈ రోజు అయితే ఇంకా టైంకి తాగుతున్నాను. ఎందుకు అంటే నేను మార్నింగ్ 8:30, 9 ఆ టైంలో అయితే మొలకలు కొన్ని ఫ్రూట్స్ అయితే తింటాను కదా, ఇంకా నాకు కూడా ఆకలేస్తుంది. అందుకని డైలీ అయితే 11:30కి 11కి అయితే తాగుతాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, టమాటో పచ్చడి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేయించుకోవాలి. నేను ఇంకా బయటికి ఆయిల్ అంతా పడుతుంది అనేసి అయితే మూత క్లోజ్ చేశాను. ఒక జస్ట్ 2 మినిట్స్ మనం ఇలా మూత క్లోజ్ చేసుకుంటే పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోతాయి. ఇంకా ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తే పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి అయితే మనం ధనియాలు, పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి, శనగపప్పు అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే ఇవన్నీ వేయించుకోవాలి, ఎందుకంటే త్వరగా ఇవి మాడిపోతాయి. ఇంకా ధనియాలు, పల్లీలు, నువ్వులు ఉంటాయి కదా, అందుకని మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే వేయించుకుంటే బాగా వేగిపోతాయి. అన్ని ఫ్రై అయిపోయాక లాస్ట్కి అయితే కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 20 రూపీస్కి అయితే 3 ఇచ్చారు కొత్తిమీర కట్టలు. చాలా ఎక్కువ వచ్చింది, అందుకని ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసి వేస్తున్నాను. ఇంకా చాలా డేస్ ఉన్నా కూడా పండుగ అయిపోతుంది కొత్తిమీర, అందుకని వేసుకుంటున్నాను. కొత్తిమీర టమాటో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా కూడా ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర అయితే పుదీనా లేదు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పుదీనా ఉంటుంది, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటుంది. వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుకుంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ లేదు పుదీనా. అదే ప్యాన్ లో టమాటాస్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి అయితే ఇంకా కల్లుప్పు అంటారు కదా, దొడ్డు ఉప్పు, ఇంకా అదైతే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చుకోవాలి. టమాటాస్ అన్ని కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే వేయించుకున్నవి కూడా నేను ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను, చల్లారనివ్వాలి అవన్నీ కూడా. ఇంకా టమాటాస్ అయితే ఉడికే వరకు అయితే నేను ఇక్కడ మళ్ళీ వచ్చి చైర్లో అయితే కూర్చున్నాను. వెదర్ కూడా చాలా బాగుంది, క్లైమేట్ ఇలా ఉంటే డైలీ ఎంత బాగుండని అనుకుంటున్నాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా కాల్ చేస్తే పొలంలో నాటైతే వేశారంట. ఇంకా కాల్ చేశాను. మా అత్తయ్య వాళ్ళు కూడా ఒక 3 డేస్ అయితే వేస్తామని చెప్పారు. వాళ్ళు కూడా అందరైతే వేస్తున్నారు. వర్షాలు పడితే బాగా వేసుకుంటారు అందరూ కూడా. ఇంకా వర్షాలు లేక కూడా కొంచెం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు పడతాయేమో అనేసి, కానీ ఇంకా లాస్ట్ కి అయితే పడట్లేదు. 1.5 మంత్ కూడా అయిపోయింది. వర్షాలు అయితే పడాలి, అందరూ మంచిగా నాట్లు వేసుకోవాలి పొలాలలో కూడా. ఇంకా ఇక్కడైతే నేను కూర్చొని టైం కూడా చూసుకున్నాను, 1:15 అవుతుంది. టమాటాస్ కూడా ఇంకా ఉడికిపోయాయి. ఇంకా వెళ్ళైతే చూస్తున్నాను, మూత తీసి చూస్తేనైతే బాగా సాఫ్ట్ అయిపోయాయి, వాటర్ కూడా వచ్చేసి ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇవి కూడా చల్లారనివ్వాలి అనేసి నేనైతే ప్యాన్ కింద పెట్టాను. ఒక 5 మినిట్స్ అయితే అవి కూడా చల్లారిపోతాయి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, స్మెల్ అయితే సూపర్ వచ్చింది. ఇంక ఇవైతే చల్లారాయి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే 1 టమాటాస్ వేసి అస్సలు మిక్సీ పట్టుకోవద్దు, మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ వేయించుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఇప్పుడైతే ఇవైతే మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను టమాటాస్ లో కూడా కొంచెం అయితే వేసాను. మనం ఎంత తక్కువగా వేసుకుంటే అంత బెటర్, ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే తినలేము, తక్కువ ఉన్నా కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా నేను కల్లుప్పే వేస్తున్నాను, దొడ్డుప్పు. ఇది కూడా కొంచెం వేస్తున్నాను. మనకు నార్మల్గా సన్నుప్పు వేసుకుంటే తెలుస్తుంది, దొడ్డుప్పు అనేది తెలియదు, అందుకని కొంచెం వేసుకున్నా కూడా మనకు అది సాల్టీగా అయిపోతుంది. పచ్చిమిర్చి పేస్ట్ అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. ఇంకా అది కూడా మిక్సీ అయితే పట్టుకున్నాను. అంతే, సింపుల్గా టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అది పోపు చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, ఇంకా చట్నీకి అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, పసుపు వేసుకున్నానండి. ఇంకా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ కూడా వేసుకున్నాను. అంతే, సింపుల్గా అయితే రెడీ అయిపోయింది టమాటో పచ్చడి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఓన్లీ టమాటో పచ్చడి చేశాను. ఇంకా ఇది టోటల్గా నేను చెప్పాను కదా ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వంట కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా లంచ్ చేయడానికి అయితే అన్ని తీసుకొచ్చి పెట్టాను. ఇంకా మా హస్బెండ్ కూడా వస్తే తిందాము అనేసి. ఇంకా ముందు రోజు నేను ధనియాలు ఎండబెట్టాను కదా, ఇంకా నెక్స్ట్ డే కూడా ఎండ లేదు కానీ కొంచెం ఎండాలి అనేసి అయితే పెట్టాను. మా హస్బెండ్ అయితే ఇంకెప్పుడు వస్తారు అనేసి వెయిట్ చేస్తున్నాను. ఆకలి అవుతుంది నాకు కూడా. ఎంత అయింది? 1:45. ఈరోజు కొంచెం తొందర వచ్చినాం. ఎటు ఎక్కడికి? ఓవర్ యాక్షన్ చేయకు, వర్షాలు పడుతున్నాయి. ఏ లేదు, ఏంటి నాకు
విన్నారు కదా మా హస్బెండ్ ఏమన్నారు, ఇంకా వెళ్తాం వర్షాలు లేకున్నా లేకుండా మేమైతే వెళ్తాం అనేసి అనుకున్నారు. అంటే లాస్ట్ టైం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళైతే అనుకున్నారంట ఇంకెక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుందాం అనేసి, ఇంకా వెళ్తాం అనేసి. అంటే నేను కూడా వెళ్ళమంటాను ఎప్పుడు, ఎందుకంటే ఇంకా ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు, రిలీఫ్ కోసమైనా వెళ్ళాలి. సరే అనేసి నేనైతే ఇంకా వెళ్ళమని చెప్పాను. ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యేసరికి నేనైతే పెట్టుకొని తింటున్నాను. కొంచెం నేను లేట్ గా తింటాను అనేసి ఇంకా టమాటో పచ్చడి ఈ రోజు అయితే ఉంది, నెయ్యి వేసుకొని అయితే తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా వెళ్ళేటప్పుడు ఐరన్ చేయి బట్టలన్నీ సర్ది పెట్టు అని చెప్పి వెళ్తున్నారు. నేనైతే ఏం చెయ్య అని చెప్పాను. మీరు వెళ్ళేదాకా కూడా నాకైతే ఇంకా డౌటే అనేసి అంటున్నాను. లేదు వెళ్తున్నాం అనేది అయితే చెప్పాడు. ఇంకా తనైతే వెళ్ళిపోయాక వర్క్స్ అయితే చేసుకున్నాను. తను కూడా ఆఫీస్ నుండి అయితే వచ్చాడు. ఇంకా వచ్చిన వెంటనే స్మెల్ వస్తుంది అనేసి అన్నాడు ఇంట్లో రూమ్ లో. ఎందుకు అంటే మొన్న ఐస్ క్రీమ్ తీసుకొచ్చారని చెప్పాను కదా, ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి మొత్తం మెల్ట్ అయిపోయింది. వాటర్ ఎక్సెస్ వాటర్ అన్ని కూడా బయటకు వచ్చాయి. అవైతే చూసేసరికి నిండిపోయింది. నేను అంతకు ముందు రోజే వాటర్ అన్ని తీసేసాను. ఇంకా ఫుల్ ఫిల్అప్ అయిపోయింది. అవన్నీ వాటర్ తీసేసరికి బాగా స్మెల్ అయితే వచ్చింది ఫ్రిడ్జ్ లో నుండి. అందుకే మా హస్బెండ్ అయితే రాగానే స్మెల్ అయితే బాగా వస్తుందని చెప్పాడు. ఇంకా తనైతే ముందే చెప్పాడు వెళ్తున్నాము, ఇంకా రెడీ అయితే చేసి పెట్టు బట్టలు అనేసి. అంటే ఇంక ఇక్కడైతే నేనైతే అన్ని తీసి పెట్టాను. ఇంకా టవల్, ఇంకా 2 డ్రెస్సెస్, ఇంకా అన్ని కూడా వాళ్ళకి సంబంధించినవి అయితే తీసి పెట్టాను. ఇంకా తీయను నేను అని చెప్పాను కానీ ఇంకా వెళ్తా అని కంపల్సరీగా అనేసరికి అయితే తీసి పెట్టాను. ఇంకొక సోపు, షాంపూస్, బ్రష్ అయితే ఫస్ట్ అయితే పెట్టుకో అని చెప్పాను. ఇంకా అవైతే పెట్టాడు. ఇంకా తను ఒక్కడే వెళ్తున్నాడు, నేనైతే వెళ్ళడం లేదు. ఇంకా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తున్నారు, ఫ్యామిలీస్ అయితే ఇంకా తీసుకెళ్ళట్లేదు. అందుకని ఇంకా నేను కూడా వెళ్ళటం లేదు. ఇవన్నీ కూడా కవర్ లో అయితే పెడుతున్నాను. తను వెళ్తూ ఉంటే కూడా నాకు నమ్మకం వస్తలేదు అసలు నువ్వు వెళ్తున్నావా అనేసి. ఇంకా 2-3 టైమ్స్ అయితే ఊకే అడిగాను. సరే వెళ్తున్నా అనేసే కదా ఇవన్నీ చదవమని చెప్తున్నా అనేసి అంటే ఇంక ఇవన్నీ అయితే బ్యాగ్ లో అయితే పెడుతున్నాను. మెయిన్ గా అయితే చార్జర్ పెట్టుకోవాలి. ఇంకెక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ఛార్జింగ్ అయితే ఉండాలి ఫోన్ లో, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ అవుతుంది. ఎందుకు అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనకైతే కంగారు వచ్చేస్తుంది ఎక్కడికైనా దూరం వెళ్ళినప్పుడు. అందుకని ఇంకా ఛార్జర్ అయితే ఫస్ట్ నేనే పెట్టాను బ్యాగ్ లో అయితే. ఇక్కడ తనైతే ఇంకా బాత్ చేయడానికి వెళ్ళారు, టీ అయితే పెట్టమన్నాడు. అందుకని ఇంకా టీ అయితే పెడుతున్నాను. పాలు కూడా ఉండే, ఇంకా టీ అయితే నార్మల్ గా పెట్టుకోను, పాలన్న కాఫీ అన్న తాగుతాను. ఇంకా తను పెట్టమన్నాడు అనేసి ఈ రోజు అయితే టీ పెడుతున్నాను. టీ తాగిన తర్వాత 1/2 అవర్ వరకు వస్తామని చెప్పారు కానీ ఇంకా వాళ్ళు రాలేదు. అందుకని నేనైతే ఇక్కడ ఆకలేస్తుంది అంటే సేమియా చేస్తా అనేసి ఇంకా సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ తను టూర్ కి వెళ్ళకపోయినా కూడా నేనైతే ఈరోజు సేమియా అయితే చేస్తా అని చెప్పాను మార్నింగే. ఇంకా తనైతే ఎలాగో ఆకలేస్తుంది అనేసి ఇంక ఇక్కడైతే సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదండి, సింపుల్ గా నేను చూపించాను చూడండి, అదే తీసుకొచ్చాను. సేమియా అయితే ఆల్రెడీ నెయ్యిలో వేయించే ఉంటాయి, మనకి డైరెక్ట్ మనం వేసుకోవడమే పాలల్లో. ఇంకా పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న కొంచెం కాజు ఉండే ఇంట్లో, అవైతే అన్ని వేసాను. అంతే సింపుల్ గా సేమియా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా తను వెళ్ళిన తర్వాత నాకు కూడా నైట్ డిన్నర్ కి ఏం చేసుకోవాలనిపించదు, ఇంకా తను ఉన్నప్పుడే చేస్తే బెటర్ అనేసి నేను కూడా కొంచెం అయితే అదైతే తినేసాను. ఇద్దరం కలిసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాల్ చేశారు వచ్చాము అనేసి, ఇంకా కిందికి అయితే వెళ్ళాము. సరే అన్నయ్య, అంతే. అంటే మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రమ్మని పోయినామని చెప్తాను నేను నార్మల్గా. సే బాయ్. ఇంకా టైం కూడా 9 అవుతుంది. ఆ టైంకి అయితే వెళ్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారు ఇంకా వెహికల్ తీసుకొని. ఇంకా వాళ్ళు టూర్ అనేది ఎక్కడికనేది ప్లాన్ చేసుకోలేదు, నార్మల్ గా వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇంకా దగ్గరికి వాళ్ళు నచ్చిన కాడికి అయితే వెళ్తాం అనేసి చెప్పారు. సరే ఇంకా ఎట్లయితే ఎంజాయ్ అయితే చేస్తారు కదా అనేసి నేను కూడా ఏం అడగలేదు. కానీ ఇంకా 3 డేస్ మా హస్బెండ్ అయితే ఉండరు, ఇంకా హాలిడేస్ కూడా ఉన్నాయి. తనకైతే 2 డేస్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ డే కూడా ఒకసారి అయితే లీవ్ తీసుకుంటా అన్నారు. ఇంకా చూడాలి వాళ్ళు ఎప్పుడు వస్తామనేసి ఏం చెప్పలేదు. కింద ఇంకా మా అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అసలు ఆశ్చర్యపోయారు. అంటే నార్మల్ గా వెళ్తున్నాం అనేసి అయితే చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడా. ఇంకా వెళ్ళేదాకా కూడా మాకు కూడా డౌటే ఉండే, అందుకని మేమైతే చెప్పలేదు. అంతే అండి, ఈ రోజు అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.